దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు ప్రొద్దుటే లేచి ప్రార్థనలు ఆరాధనలు ఉంటున్నారా? ఈరోజు మరి ఆగస్ట్ 15th మరి దేశ స్వతంత్ర దినోత్సవం. అందరూ కూడా మన యొక్క భారతదేశానికి అద్భుతంగా జెండా ఎగరేయడం, చక్కగా మరి క్రైస్తవ బిడ్డలు మన దేశం కొరకు ప్రార్థన చేయటం, మన దేశాన్ని దేవుడు క్షేమము, మన పరిపాలకులకి న్యాయము, జ్ఞానము, వారికి ఆరోగ్యము, అంతేకాక దేశంలో మంచి పంటలు మంచి జరగాలని, దేవుడు దీవించాలని దేశం కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కదండి. దేశ భక్తి మనకు కూడా, ఎందుకంటే మనం ఉన్న దేశాన్ని దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ఆయన ఉన్నతంగా చేయాలని దేవుని పిల్లలుగా మన యొక్క ఆశ, మన కోరిక, మన ప్రార్థన. కాబట్టి ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నా దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా శుభములు పలుకుతూ దేవుడు మిమ్మల్ని దీవించాలి. మీరున్న స్థలాల్లో కూడా, మీరున్న ప్రాంతాల్లో కూడా దేవుడు ఉన్నతమైన కార్యం చేయాలి. మీ కష్ట దుఃఖ సమయాలను పోగొట్టి మీరున్న స్థలంలో మిమ్ములను బట్టి దేవుడు దీవెనలు పొందాలి. యోసేపుని బట్టి ఐగుప్తులు ఏ విధంగా కృప కుమ్మరించి, మనల్ని బట్టి మన దేశంలో, ప్రపంచంలో, భారతదేశంలో, మన చుట్టుపక్కల దేశాలు ఆ గ్రేస్, ఆ యొక్క బ్లెస్సింగ్ అనేది కుమ్మరించబడాలి. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. చూడు, దేశం అంటే మట్టి కాదే, మనుషులు కదా. మనందరి కోసం దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. గొప్ప కార్యాలు. పశువులారా గడ్డి మొలుస్తాయి, మీరేం భయపడకండి, అన్నీ ఇస్తాను. దేశమా భయపడక గంతులు ఏమంటే దేశానికి దేవుడు ఇస్తున్న వాక్కటి మనకిస్తున్నాడు, మన కుటుంబాలకు ఇస్తున్నాడు కదా, మన జీవితాలకు ఇస్తున్నాడు. మన దేశంలో మనల్ని బట్టి మన దేశంలో ఉన్న పరిస్థితులు అన్నీ చక్కపరిచి, అందులో నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, నీ ఉద్యోగ పరిస్థితి, నీ వ్యాపార పరిస్థితి, తోటి సహోదరు, జాతి కుల మత భేదం లేకుండా అందరిపై క్షేమము, రక్షణ, భద్రత, సమాధానము అనుగ్రహించాలి. అదే కదండి. అందుకని భయపడక గంతులు వేయము. వింటున్నారా? ఈరోజు దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం. ఏ దేశంలో ఉన్నా, ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఉన్నా, మన దేశాన్ని బట్టి, మనల్ని బట్టి, మన దేశము, మన ఎంతోమంది దేశభక్తులు వారు ఎన్నో రీతిలుగా కష్టపడ్డారండి. ఆ రోజుల్లో వారు త్యాగం చేశారు కదండి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి ప్రాణత్యాగం. ఈరోజు దేశం కొరకు ఎంతోమంది భక్తులు నిజంగా వారి జీవితాలను త్యాగం చేసి ఈ యొక్క స్వాతంత్ర్యం తీసుకొచ్చిన దినము. మన దేశాన్ని, మనల్ని దేవుడు దీవించాలి. మన క్రైస్తవ సమాజం, దేశంని ఆశీర్వాదకరంగా మన ప్రార్థనలు ఉండాలి. కాబట్టి ఈరోజు నీ కుటుంబానికి, నీకు, మనకి దేవుడిస్తున్న వాగ్దానం, భయపడక గంతులు వేయము, నీకోసం గొప్ప కార్యం చేసేది. భయపడక సంతోషించు, నీకోసం నేను ఒక గొప్ప కార్యం చేసేదని. ఆమెన్. భయపడక సంతోషించు, నీకోసం గొప్ప కార్యము చేసేదని. అంటే దేశంలో నువ్వున్నావు, నీకు, నాకు, అందరికీ, దేశంలో ఉన్న ప్రజలకి. కాబట్టి దేవుడి మాట మీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో అనేక రీతిలుగా ఆయా దేశాల్లో ఉన్న మీ జీవితాల్లో, మీరున్న దేశాల్లో, భారతదేశంలో మన ప్రజల మధ్యలో ఆయన నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని. తండ్రి, ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో రక్షణ, మారు మనసు దయచేయండి. పడిపోయిన ఆత్మ జీవితాలు కట్టండి. మా భారతదేశం రక్షణ, క్షేమము, భద్రత దయచేయండి. మా పరిపాలకులకు జ్ఞానమును, వివేకమును, ఆరోగ్యమును, అభిషేకమును ఇవ్వండి. ఎవరే సమస్యలు ఉన్న ప్రపంచ దేశాలను మా ప్రియులందరినీ రక్షించి, రోగులు స్వస్థపరిచి, వ్యాధి నుంచి విడిపించి, అప్పుల బాధ నుంచి తప్పించి, కోర్టు కేసు నుంచి విడిపించి, సస్యశ్యామలంగా మా దేశాన్ని, మా ప్రజలని, మా సంఘాలని, మా కుటుంబాలని దీవించమని ప్రార్థన చేస్తూ, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారికి కూడా సంతోషించి గంతులు వేసే అద్భుతం వారి పట్ల కూడా జరుగును గాక. ప్రపంచ దేశాలు రక్షించబడాలి. మా భారతదేశం క్షేమము, రక్షణ కార్యం జరగాలి. అంతేగాక నాయన, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి హృదయము సంతోషించి గంతులు వేసే విధంగా నీ కార్యం చేసి, దేశంలో ఆత్మహత్యలు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, మారణహోమాలు, మతకక్షలు, అల్లర్లు, కొట్లాటలు, సునామీలు, భూకంపాలు, ఆకస్మిక మరణాలు, ఫైర్ యాక్సిడెంట్స్ అని, ఫ్లైట్ అన్ని రకాల యాక్సిడెంట్స్, ప్రజల్ని కాపాడు. పేదవారికి, దిక్కులేని వారికి సాయించి అందరిపై శుభములను పలుకుతూ, యేసునామములో మరొక్కసారి మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న వారిని కూడా దీవిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. భారతదేశం కొరకు ప్రార్థన చేయండి. వింటున్నారా? దేవుడు దేశాన్ని లేవనెత్తాలి. ఇంకా మంచి మరి పంటలు, మంచి అంటే వ్యాపారాలు అన్నీ కూడా, రవాణా సౌకర్యాలు మన దేశంలో ఉండాలి. మనం కూడా దీవెనకరంగా ఉండాలి. మన క్రైస్తవ సమాజం కూడా క్షేమంగా ఉండాలి. మన తోటి సహోదరి అందరిలో కూడా బాగుండాలి. రెండోదిగా వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆగస్ట్ 15th కదా, ఉదయం లైవ్ ఉంటుంది. 10 నుంచి 2 యవనస్తులు కూడుకుంటుంది. ఈరోజు
యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్లో యవ్వన కుటుంబాలు యవ్వనస్తుల కూడిక. దీంతో పాటు సాటర్డే కదా, మరి 14, 15, 16 ప్రామిస్ ల్యాండ్ మీటింగ్స్ కాబట్టి ఈవినింగ్ ఉజ్జీవ సభ ప్రామిస్ ల్యాండ్లో, ఆదివారం 3 ఆరాధనలు, ఈవినింగ్ ఆరాధనలో ఆయిల్ ఎనర్టిక్ సర్వీస్ ఉంటుంది. మరి బెల్లంపల్లి కూడా యవ్వనస్తులు కూడా 10 నుంచి 2 ఉంటుంది. సాయంత్రం ఉజ్జీవ మంచి సభ సాటర్డే ఈవినింగ్, ఆదివారం 3 ఆరాధనలు. ముఖ్యంగా ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి మరి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ. కాబట్టి మీరందరూ సిద్ధపడండి. బెల్లంపల్లి ఇది 15th, ఇది 14th ఇయర్ అండి. అద్భుతంగా జరగాలి, దేవునికి మహిమ రావాలి. కాబట్టి మనందరం ఉపవాస ప్రార్థనల ద్వారా గొప్ప విజయాన్ని చూడబోతున్నాం. మరి నా వేదనలో అనే పాట మరి 16th నైట్ 9 గంటలకి రిలీజ్ కాబోతుంది పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ జాషువా షేక్ అఫీషియల్ ఛానల్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. పాట చాలా మిమ్మల్ని ఆదరించి బలపరుస్తుంది. కాబట్టి పాట కొరకు ప్రార్థన చేయండి. అంతేగా అక్షయ జెసికా పాడిన పాట ఎలోహిం అనే పాట, అది కూడా మన యూట్యూబ్లో షేర్ చేయబడింది. అది కూడా వినండి. చక్కటి అద్భుతాన్ని దేవుని ఆరాధించే పాట. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదని. 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు, 50 దినముల ఉపవాస ప్రార్థనల పండగ అనమాట. ఫాస్టింగ్ ప్రారంభ సభ అది. మీకు తెలుసు, గత 13 సంవత్సరాలు దేవుడు ఎంతో బాగా నడిపించాడు. ఇది 14th ఇయర్. ఈరోజు దేవుడు గొప్పగా ఈ సంవత్సరంలో, ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో. మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా, 3 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులైనా, 50 రోజులు మీరు ఇక్కడ ఉండొచ్చు. బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు. దేవుని దీవెనలు పొందొచ్చు. విడిచిపెట్టేదనయ్యా నా దోషమును